యావత్ భారతదేశవ్యాప్తంగా నిరసన సెగలు అయితే పెళ్ళుబెక్కుతున్నాయని చెప్పుకోవాలా. సో నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే క్యాండిల్ ర్యాలీలు కూడా తీయడం జరిగింది. కాకపోతే ఈ క్యాండిల్ ర్యాలీలు తీసిన తర్వాత చాలామంది ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. సో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలా. ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ కాదు, దానికి రెట్టింపుగా ఒక యుద్ధం అయితే చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడు అయితే ఇవాళ కోరుతున్న పరిస్థితి ఉంది. మనతో నిజామాబాద్ జిల్లా ప్రజలైతే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడు. అన్న నమస్తే అన్న. సో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు కూడా మతపరంగా ఈ టెర్రర్ అటాక్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. క్లియర్ కట్గా అక్కడ ప్రైవేట్ పార్ట్స్ చూసి మరి పాయింట్లు ఇప్పతీసి మరి అంటే ఫ్యామిలీస్ ఉన్నక్కడ కూడా వాళ్ళ ముందు ఇంత అసభ్యంగా ప్రవర్తించడం, దాంతోపాటు మిలిటరీ యూనిఫామ్ వేసుకొని దొంగ దెబ్బ తీయడం అనేది చాలా వరకు కూడా బాధాకరం అని చెప్పుకోవాలి. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లాంటి యుద్ధం రావాలనుకుంటున్నారు? ఎట్లాంటి యుద్ధం చేయాలనుకుంటున్నారు? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఏదైతే జరిగింది దాని గురించి మన గవర్నమెంట్ దానికి ఒక చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే మనం హిందువులు, మనం హిందుస్థాన్లో పుట్టినాం. హిందుస్థాన్లో పుట్టి హిందుస్థాన్ అన్నం తిని ఏదైతే మనం పాకిస్తాన్ గురించి మనం చెప్తాము, మాట్లాడతాము, ఏదైనా చేస్తాము. అరే భయ్, మనం హిందువులు, హిందూ ముస్లిం మనం భాయ్. మనం హిందుస్థాన్లో పుట్టి హిందూ అన్నం తిని హిందుస్థాన్లో ఉండి పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలా? ఏదైతే ఇప్పుడు వాళ్ళు మన హిందువులన్నీ అక్కడ పోయిన వాళ్ళు, టూరిజం పోయిన వాళ్ళకు ప్యాంట్ ఇప్పేసి నువ్వు హిందూ కాదా, అవునా కాదా అనేది ఏదైతే చేసిరో అది చాలా వరకు తప్పు. ఇంకొక విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. మీరు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, ఇండియాలో ఉంటూ ఇండియా నీళ్ళు తాగుతూ ఇండియాలో వంటూ ఇండియాలో తింటూ ఇవాళ పక్క దేశమైనటువంటి ఏదైతే మనకి శత్రువులుగా చెప్పుకుంటాం, చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి అదే వింటున్నాం, మీరు చిన్నప్పటి నుంచి అదే వింటున్నారు. పాకిస్తాన్ అనేది మనకు ఒక దాయాది దేశంగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది పాకిస్తాన్లకు ఎవరైతే చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత షెల్టర్ ఇస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పేసి మనకి ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ఎన్ఐఏ అయితే క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పాత బస్సులో కూడా 230 మందిని బయటకు తీయడం జరిగింది. అంటే 230 మంది మాత్రమే బయటకు వెళ్ళారు ఒక్కరోజు ఈ ఆపరేషన్ చేస్తేనే. దాదాపు ఇంకా ఎన్ని వేల మంది ఉండాలి అక్కడ అనే దానిపైన కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చి మన హైదరాబాద్లో పాత బస్తీలో షెల్టర్ తీసుకున్నారు, దాంట్లో కూడా మనోలే సపోర్ట్. ఎందుకు భయ్, మనం పాకిస్తాన్లో మనం ఎందుకు షెల్టర్ ఇవ్వాలా? ఇవ్వకూడదు. ఎందుకంటే హిందూ ముస్లిం మనం భాయ్. మరి ఆడ పక్క దేశం వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తారు? ఇవ్వకూడదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు పాకిస్తాన్ పోయినావు అనుకో, నువ్వు హిందూనే అంటాడు, హిందుస్థాన్ సే ఆయసో ముస్లిం అయ్యా అంటాడు, అంటారా కదా? మరి నువ్వేమన్నా పాకిస్తాన్ అనుకుంటారా? వాళ్ళు అనుకోరు. ఎందుకంటే మనము పాకిస్తాన్ వాళ్ళకు సపోర్ట్ చేయొద్దు. ఒకవేళ మనం పాకిస్తాన్ వాళ్ళకు సపోర్ట్ చేస్తే మనమే దెబ్బతింటాం. వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ తీసుకొని మమ్మల్ని దెబ్బతీస్తారు. మన ముస్లిం వాళ్ళకు కూడా మన హిందూ వాళ్ళకు కూడా మనకు సపోర్ట్ చేయరు వాళ్ళు. ఇప్పుడు సింధు నీళ్ళు బంద్ చేసినాం, బంద్ చేస్తే మీ పరిస్థితి ఏంది? మీకు సాగు నీళ్ళు ఉండయి, తాగే నీళ్ళు ఉండయి, ఏముండయి. మరి అప్పుడు ఎట్లా చేస్తారు మీరు? ఇవన్నీ కాకుండా మన గవర్నమెంట్ ఏదైతే ఉన్నది, ఇప్పుడు మోదీజీని ధమ్కి ఇచ్చిర్రు. ఏమని? మోదీజీ తుమారేకు దేఖలేతే ఏం దేఖలేతారు? ఏం చేస్తారు వాళ్ళు? చాలా దారుణం అన్నది. ఎందుకంటే సింధు జలాల విషయంలో మీరు ఆ జలాన్ని వదలకపోతే మీ శ్వాసను తీసేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే చాలా బాధాకరం. అంటే ఒక దేశ ప్రధాని, దాంతోపాటు ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఇవాళ ప్రపంచ దేశాలు ఇవాళ జేజేలు పలుకుతున్న పరిస్థితి ఉంది. సో అట్లాంటి వాళ్ళని ఇవాళ ఇట్లాంటి మాటలు అనడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మోదీజీని ఏమన్నారు? తుమ్ పానీ బంద్ కరే తో తుమారా శ్వాస హమ్ బంద్ కర్ దేతే. मोदी जी का श्वास बंद करे तो हिंदुस्तान के युवजन चुप बैठते क्या? चुप नहीं बैठते. మనం ఊకునేదే లేదు. మోదీజీని అంటే మమ్మల్ని అన్నట్టే. మనం ఎవరు ఆగేది లేదు, ఆపేది లేదు. మన గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, ఏమన్నా చేయాలా? ఇప్పుడు నిజంగా రక్షణ శాఖ మంత్రి గారి గురించి మాట్లాడుకుంటే రాజ్నాథ్ సింగ్ గారు నిజంగా చాలా మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ దేశాలు అసలు ఊహించని విధంగా ఈసారి చాలా పెద్ద దాడి చేసాం, సర్జికల్ స్ట్రైక్స్ని మించిన యుద్ధం అయితే చేసామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే నాట్ ఏ జోక్ అండి. అంటే ఎంత పెద్ద స్కెచ్ మనోళ్ళు కూడా ఎంత పెద్దగా ఆలోచిస్తున్నారు అనే దానిపైన కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు యుద్ధం గురించి మాట్లాడుకుంటే?
ఇప్పుడు యుద్ధానికి పోతే మాత్రము అది చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు మన ముంగట వాళ్ళు ఏం లేరు. వాళ్ళ స్టేట్ ఎంత, మన స్టేట్ ఎంత, మన యూత్ ఎంత, వాళ్ళ యూత్ ఎంత వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే మనం అనుభవం వేస్తాము, అది వేస్తాము, ఇది వేస్తామని మనకు ధమ్కీలు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేరు. ఉం? ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన మధ్యలో మనకే గొడవలు పెడతారు. హిందూ ముస్లిం అని మన దాంట్లో మనకే గొడవ పెడతారు. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ముస్లిం వాళ్ళు మన దగ్గర వస్తుండే, మనం ముస్లిం వాళ్ళ దగ్గర పోతుండే, అంతా కలిసి మెలిసి ఉంటుండే. ఎందుకు అవుతున్నది ఇప్పుడు అంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే బయటకు వెళ్ళి వచ్చి అరే నేను ముస్లిము, మన మతం ఇంత, వాళ్ళ మతం ఇంత, మనం ఇట్లా చేయాలా, మనం అట్లా చేయాలా అని వాళ్ళు వీళ్ళ మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మనోళ్ళు వింటున్నాం కాబట్టి వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. అవు భయ్ నేను ఇప్పుడు హిందుస్థాన్లో ఉన్నా, హిందుస్థాన్ నీళ్ళు తాగుతున్నా, హిందుస్థాన్దే తింటున్నా, అన్నీ చేస్తున్నా, అన్ని భారత్ మాతాకి జై అని కూడా ఇక్కడే జై కొడతా. మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలా? చేయకూడదు కదా. మరి వాళ్ళు మనోళ్ళు మధ్యలో ఉన్నోళ్ళు మనోళ్ళే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే మనోళ్ళు కరెక్ట్ ఉంటే మాత్రం ఈ పరిస్థితి రాదు. ఎందుకంటే మమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారు. సో దాంతోపాటు ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఒకవేళ హుట్టిన యుద్ధం కానీ ప్రకటిస్తే అసలు పాకిస్తాన్ బలం ఎంతుంది, భారత్ బలం ఎంతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనం దీంట్లో ముందంజలో ఉన్నామని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైతే మనకి సైనికులు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 14,55,550 మంది ఉన్నారు. సో భారత్కి. సో దాంతోపాటు ఇదే సైనిక్ మనకి పాకిస్తాన్లో చూసుకుంటే 6,54,000 మాత్రమే ఉన్నారు. అంటే దీనికి మనం దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉన్నాం. అంటే సైనిక్ దాంతోపాటు రిజర్వ్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటే సో భారత్లో రిజర్వ్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే 11,55,000 ఉన్నారండి. సో అదే పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే 5,50,000 మంది. సో అంటే సగంకి సగం. దాంతోపాటు అర్ధ సైనిక్ బలం అని చెప్పేసి మనకు ఒకటి కనిపిస్తూ ఉంది. దీంట్లో ఏదైతే ఈ సైనిక శక్తి ఏదైతే ఉందో 25,27,000 మంది మన భారత్లో ఉన్నారని చెప్పుకోవాలి. దాంతోపాటు పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు మరి ఈ అర్ధ సైనిక బలం అనేవాళ్ళు అని అంటే 5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఓన్లీ 5 లక్షలు మాత్రమే ఉన్నారు. అంటే యుద్ధం జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దానిపైన అయితే క్లియర్గా నేను ఈ రిపోర్ట్ ఎందుకు చెప్తున్నానంటే మన బలం ఇది, మన సంఖ్య బలం ఎంత. ఈ యుద్ధం తర్వాత ఓన్లీ ఆర్మీ దాంతోపాటు నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే యుద్ధంలో పాల్గొంటారు అని అంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఒకవేళ యుద్ధానికి ఖచ్చితంగా మన వాళ్ళ సపోర్ట్ కావాలంటే మాత్రం ప్రతి ఇంటి నుంచి 3 నుంచి 4 మేము యుద్ధం చేయడానికి వెళ్తామని చెప్పేసి కూడా ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. సో ఫైనల్గా అన్న మీరు ఈ విషయం పైన అంటే నేను ఈ రిపోర్ట్ ఎందుకు చూపించినానంటే ప్రతి ఒక్క భారతీయుడికి తెలియాలా మన సైనిక బలం ఎంత ఉంది, వాళ్ళ సైనిక బలం ఎంత ఉంది అనే దానిపైన అయితే నేను చెప్పే ప్రయత్నం చేశాను. సో ఇది విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? ఇప్పుడు ఇది విన్న తర్వాత బాగానే అనిపించింది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం వచ్చేసి మన దాంట్లో 20% కూడా లేదు, మన 75%. మీరు అన్నట్టు ఇంటింటికి 2-3 అంటున్నారు కదా, ఇంటింటికి ఒక్కళ్ళు వెళ్ళినా చాలు మన బలం ఏంటనేది అలాగ తెలిసిపోతుంది. బలం గురించి కాకుండా ఎందుకంటే మీ దాంట్లో మీరున్నారు, మన దాంట్లో మనం ఉన్నాం. మీ పాకిస్తాన్కి వచ్చి మనం ఏం చేస్తలేము. ఎందుకంటే మీ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో వచ్చిర్రు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు, అన్నీ చేసిర్రు. మరి మీ పాకిస్తాన్ వాళ్ళకు మన హిందువులు ఏమన్నా చేసిర్రా? ప్యాంట్ ఇప్పేసి నువ్వు పాకిస్తాన్ నువ్వు నీకేమన్నా చంపిర్రా? ఇప్పటి వరకు చరిత్రలో అట్లాంటి ఇన్సిడెంటే జరగలేదు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మంది సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది అంటున్నారు ఉమ్ముస్తే కొట్టుకోపోతుంది పాకిస్తాన్ అని చెప్పేసి ఇంత అధ్వానంగా మనల్ని మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత దిగజారిపోయి ఉండొచ్చు వాళ్ళు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు దిగజారిపోయారంటే వాళ్ళ లెక్క మనోళ్ళు లేరు. మనకేందంటే బంధుత్వము బాంధత్వము అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మతం ఒకటే ఉంటుంది. వాళ్ళకి అంటే ముంగటోడికి మైండ్ డైవర్ట్ చేసేది ఒకటే ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే నువ్వు ముస్లిం ఉన్నావా, నువ్వు మన దాంట్లో రావాలా, మనం పాకిస్తాన్ వాళ్ళు, నువ్వు ముస్లిం అంటే నువ్వు పాకిస్తాన్ వాడివే. అరే భయ్ పాకిస్తాన్ నువ్వు ఏంది, నువ్వు కూడా నీ ప్లేస్లో నువ్వు ఉన్నావు, మన ప్లేస్లో మనం ఉన్నాం. మరి నువ్వు పాకిస్తాన్ నుంచి వదిలేసి మన ఇండియాకి వచ్చినప్పుడు మనోళ్ళు నీకేమన్నా చేసిర్రా? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు వచ్చిన తర్వాత నీకేమన్నా అట్లా ప్యాంట్ ఇప్పి నువ్వు హిందూనా ముస్లిమా అనేది చూసిర్రా? మరి ఇప్పుడు టూరిజంకి వచ్చిన వాళ్ళకు ఎంత దారుణంగా చేశారు మీరు. అది చేసుడు చాలా తప్పు. అట్లా ఇంకొకసారి జరగకుండా మన గవర్నమెంట్ చూసుకోవాలా. మరి మోదీజీని ఎవరైతే
నువ్వు సింధు నీళ్ళు ఆపితే నీ ఊపిరి ఆపుతామని చెప్పారు. అది చాలా వరకు తప్పు. ఇట్లా చేస్తే మన ఇండియన్స్ కానీ మన అన్నతమ్ములు కానీ ఎవరైనా ఊకునేది లేదు. జై హింద్, జై భారత్. సో ఇదండి, ఎవరిని అడిగినా కూడా ఇవాళ అగ్రెసివ్గా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తే మాత్రం ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్కరం బయటకు వస్తాం, పాకిస్తాన్ అంతు చూస్తామని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.